అన్నా నువ్వు మావోనివే, అన్నా నువ్వు మావోని. వెల్కమ్ టు పోర్టల్ ఎం ఛానల్. మీ మనసులో సినిమా ఉన్నంత వరకు మా ఛానల్లో మాట ఉంటుంది. ఇక పాయింట్కి వచ్చేద్దాం. ఫ్యాంటాస్టిక్ ఫోర్ ట్రైలర్ చూస్తున్నంతసేపు ఏదో ఒక హోప్ అయితే ఉంది, ఏదో రాబోతుందని. మేబీ దిస్ టైం మార్వెల్ సీరియస్గా తీసుకుంది అని. కానీ ట్రైలర్ అయ్యాక తెలిసింది ఇది కూడా ఒక కలర్ఫుల్ హాల్లో అటెంప్ట్ మాత్రమే. విఎఫ్ఎక్స్ మాత్రం బాగా చేశారు, బట్ స్టోరీకి డెప్త్ అయితే లేదని తెలుస్తుంది. డైలాగ్స్ కూడా లైఫ్లెస్గా ఉన్నాయి. చాలా అంటే చాలా పూర్ రేటింగ్లో అనిపించింది డైలాగ్. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద వరల్డ్ అని స్లో మోషన్లో చెప్తున్నప్పుడు వరల్డ్ ఆల్రెడీ పోయిందేమో అనిపించింది. ఆ సీన్లో టెన్షన్ లేదు, ఎగ్జైట్మెంట్ లేదు, మ్యూజిక్ కూడా అంత చెప్పుకోదగ్గట్టుగా లేదు. అసలు నిజం చెప్పాలంటే ఈ ట్రైలర్ చూసినంతసేపు నాకు ఏమనిపించిందంటే, నా చిన్నతనంలో వచ్చిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ సినిమాలో డైలాగ్స్ కానీ విజువల్స్ కానీ ఇంతకంటే బాగున్నాయేమో అనిపించింది. జస్ట్ ఫ్లాషీ విజువల్స్ అండ్ స్లో డైలాగ్స్తో చిరాగ్గా అనిపించింది. చూడాలి, ఈ సినిమా హిట్ అవుద్దని నాకు అనిపించట్లేదు. మార్వెల్లో స్పైడర్ మ్యాన్, స్పైడర్ వర్స్ తర్వాత డెడ్పూల్ అండ్ వరల్డ్ వార్ మాత్రమే రీసెంట్గా బాగుందనిపించింది. అది తప్ప ఏ సినిమా కూడా అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. మరి మీకు ఈ సినిమాలు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వరకు ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ హిట్ అయితే అది గొప్ప విషయంగానే ఉంటుందని చెప్పాలి. ఒక టైంలో సైన్సు, మ్యాడ్నెస్ అండ్ హీరోయిజం కలిసి క్రియేట్ చేసిన వండర్స్ అన్నీ కూడా ఇప్పుడు మార్వెల్లో తగ్గిపోయినాయో అనిపించింది. ఒకప్పుడు మార్వెల్ సినిమా వస్తుందంటే ఒక ఎగ్జైట్మెంట్ ఉండేది. ఐరన్ మ్యాన్ అన్నా, థార్ అన్నా సరే, హల్క్ అయినా సరే, ఇలా ఏ సినిమా వచ్చినా సరే ఒక తెలియని ఎగ్జైట్మెంట్ అయితే ఉండేది. కానీ మార్వెల్ ఫ్యాన్స్కి ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా నిరాశనే చూపిస్తున్నాయని చెప్పాలి. ఇదే విధంగా కంటిన్యూ అయితే మార్వెల్ ఫ్యాన్స్ అయితే మార్వెల్కి గుడ్ బై చెప్పేస్తారు. ఇక ప్రొడక్షన్ అయితే ఉండకపోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో కొంత వైలెన్స్, ఆ స్క్రిప్ట్లో ఆ డెప్త్ ఉండాలి కదా, కానీ అవి ఏమీ లేవు. ఎంతసేపు ఈ మార్వెల్ సినిమాలు ట్రైలర్లు చూస్తుంటే ఏదో చిన్నపిల్లల కోసం తీసినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మార్వెల్ స్టార్టింగ్లో సినిమాలు వదిలినప్పటికీ మన జనరేషన్లో మనం చిన్నపిల్లలుగానే ఉన్నాం. ఇప్పుడు పెరిగాం కాబట్టి డెఫినెట్గా వాటిలో డెప్త్ని అయితే కోరుకుంటూ ఉంటాం. ఆ విషయాన్ని మార్వెల్ ఎక్కడో అర్థం చేసుకోలేకపోతుందని నాకు అనిపించింది. మీరు కూడా నా పాయింట్తో అగ్రీ చేస్తే కనుక కింద కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ మార్వెల్ సూపర్ హీరో ఎవరైంది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని ఫ్యూచర్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు.